హైదరాబాద్ మియాపూర్లో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల్ని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లుగా పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో బాధితురాలు ట్రైనీగా చేరింది. అయితే అదే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సంగారెడ్డి, జనార్దన్ రెడ్డి బాధితురాలతో కలిసి సైట్ విజిట్ నిమిత్తం యాదాద్రికి కారులో వెళ్లారు. అక్కడ సైట్ విజిట్ చేసి తిరిగి వస్తుండగా నిందితులు ఆమెకు ముందుగా మత్తుమందు కలిపిన ఆహార పదార్థాలు తినేలా ప్లాన్ చేశారు. ఆమె తినకపోవడంతో మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. ఆ కూల్ డ్రింక్ తాగిన ఆమెపై కారులోనే దారుణానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెకు స్పృహ రావడంతో హాస్టల్ దగ్గర వదిలేసి పరారయ్యారు. అయితే తనపై జరిగిన దాడిపై బాధితురాలు ఉప్పల్ పిఎస్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆ కేసును మియాపూర్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు సంగారెడ్డి, జనార్దన్ రెడ్డిలపై అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాల్ని ఆసుపత్రికి తరలించారు. నిందితులు విచారణలో చేసిన దారుణాల్ని అంగీకరించారు అని పోలీసులు వెల్లడించారు. సెక్షన్ రీత్యా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు అదే రోజు మధ్యాహ్నం సమయంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్లోని 0 ఎఫ్ఐఆర్గా నమోదై మియాపూర్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. మియాపూర్లోని ఇట్టి కేసుని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా కంప్లైంట్ యొక్క బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, అమ్మాయి వయసు అందాజ 25 సంవత్సరాలు. ఆ అమ్మాయి గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉండి వివిధ కంపెనీలలోని ఉద్యోగం చేస్తూ ఉప్పల్ నందు హాస్టల్లో ఉంటుంది. ఆ అమ్మాయి రీసెంట్గా జాబ్ అనే అప్లికేషన్లోని జాబ్ సెర్చింగ్లో భాగంగా జేఎస్ఆర్ సన్ సిటీ మియాపూర్ బ్రాంచ్ వాళ్ళని సంప్రదించగా అక్కడ పనిచేసేటువంటి సేల్స్ మ్యాన్లు ఆ అమ్మాయిని జాబ్లో పెట్టుకుంటారనే ఉద్దేశంతో కన్సల్ట్ అయిన తర్వాత తేదీ 29వ తారీఖు రోజు ఆ అమ్మాయి ఆ జాబ్ చేస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అండ్ 30వ తారీఖు రోజు మార్నింగ్ ఆ అమ్మాయి ఉప్పల్ నుంచి మియాపూర్ రావడం జరిగింది. మియాపూర్లోని ఉండేటువంటి సేల్స్ మెన్స్ అయినటువంటి సంగారెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి వీరిద్దరు కూడా అమ్మాయికి నచ్చినటువంటి ఒక హాస్టల్లోని షెల్టర్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ అమ్మాయి ఫ్రెష్ అయిన తర్వాత హాస్టల్ నుంచి పికప్ చేసుకొని యాదగిరిగుట్టలో ఉండేటువంటి మీటింగ్ అటెండ్ కావడము అండ్ సైట్ విజిట్స్కి వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ 9 గంటల వరకు మీటింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్లో భాగంగా దారిలో వస్తూ అనుకోకుండా కారు బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఈ ఇద్దరు జనార్దన్ రెడ్డి అండ్ సంగారెడ్డి వీరిద్దరు కూడా అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం జరిగింది. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో బాధితురాలు ట్రైనీగా చేరింది. అయితే అదే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సంగారెడ్డి, జనార్దన్ రెడ్డి బాధితురాలతో కలిసి సైట్ విజిట్ కోసం హైదరాబాద్ కారులో వెళ్లారు. అక్కడ సైట్ విజిట్ చేసి తిరిగి వస్తుండగా నిందితులు ఆమెకు ముందుగా మత్తుమందు కలిపిన ఆహార పదార్థాలు తినేలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, అసలు ఎలా జరిగిందంటారు ఇది? సుజాత, మనం చూసాం అంటే ఒక బస్సులో ఒక మహిళను అత్యాచారం చేసి చంపిన ఘటన ఢిల్లీలో జరిగింది. ఇక్కడ కూడా అడపదడప కారుల్లో కూడా ఈ రకమైన అటాక్ జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా జరిగిన దారుణం అనేది చూస్తూ మాత్రం హైదరాబాద్ మియాపూర్లో ఈ దారుణం జరిగింది. ఎలక్ట్రిక్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగిని పైన వీళ్ళు సామూహిక అత్యాచారానికి గురిపెట్టినట్టు కూడా పోలీసులు చెప్పారు. దీని మీద నిందితుల్ని అరెస్ట్ చేస్తూ అధికారిక ప్రకటన చేశారు. మనం అంటే ఆ వివరాల్లోకి వెళ్తే జేఎస్ఆర్ గ్రూప్ సంస్థించిన రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆమె ఒక లేడీ ట్రైనింగ్ గా చేరింది. అదే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సంగారెడ్డి, జనార్దన్ రెడ్డి ఇద్దరు కూడా ఆమెను యాదాద్రిలో కారు అంటే సైట్ విజిట్ కి వెళ్ళాలని చెప్పి ఆమెను కారులో తీసుకెళ్ళటం, తర్వాత
తిరిగి వస్తుండగా అంటే అక్కడ రేస్టేట్ సైట్ విజిట్ చూసి తిరిగి వస్తుండగా ఆమెకు మొట్టమొదటిగా ఆహార పదార్థాల్లో మత్తుమంది కలిపారు. ఆమె తిరిగిపోవడం తోటి లో మత్తుమంది కలిపి ఆ మైకంలో ఆమె మీద దారుణాన్ని ఒడిగట్టి నిలుస్తా ఉంది. తర్వాత ఆమెకు స్పృహ రావడం తోటి అంటే దారుణంగా కొన్ని గంటల పాటు ఆదిలాబాద్ లో చుట్టుపక్కల మొత్తం కార్లు తిరుగుతూ ఆమె మత్తులో ఉండగా ఈ దారుణాన్ని ఒడిగట్టి నిలుస్తా ఉంది. తర్వాత ఎప్పుడైతే స్పృహ వచ్చిందో ఆమె దగ్గర వదిలేసి పరారయ్యారు. అయితే ఈ విషయం మీద ఆలస్యంగా తెలుసుకొని తన మీద ఈ రకమైన అత్యాచారం జరిగింది. తను మత్తులో ఉండగా తను అంటే కూల్ డ్రింక్ లో మత్తు కలిపి తర్వాత మత్తులో ఉండగా తన మీద ఈ రకమైన అటాక్ చేశారని చెప్పని గుర్తించిన ఆమె వెంటనే ఉప్పల్ పిఎస్ పరిధి ఉంటుంది కాబట్టి ఉప్పల్ పిఎస్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి అనంతరం దాన్ని మియాపూర్ పోలీసులు బదిలీ చేశారు. అయితే కేసు నమోదు చేస్తున్న పోలీసులు వెంటనే ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళు కంగారెడ్డి జనార్దన్ ఇద్దరిని కూడా అనుసరించుకుని అనంతరం బాధితురాలు వైద్య పరీక్షలు చేసిన తర్వాత వీళ్ళను పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే నేరం కూడా ఒప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం మాత్రం బాధితులు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ నిందితులు మాత్రం అరెస్ట్ రిమాండ్ తరలించారు. దీంతో వీళ్ళిద్దరే అటాక్ చేశారని ఫిర్యాదుల నుంచి వాళ్ళిద్దరే కార్లో ఉండి దాడిని ఒడగట్టారు. మరి ఇది ప్రీ ప్లాన్ చేశారా లేకపోతే కావాలని చెప్పి అటాక్ చేశారా? తర్వాత ఇదే కాకుండా వీళ్ళు గతంలో కూడా ఇలాంటి నేర ప్రభుత్వం ఉందా, గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన దాన్ని కూడా పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతమైతే వాళ్ళని అరెస్ట్ రిమాండ్ తరలించారు. మళ్ళీ పోలీసు కస్టడీ తీసుకుని మరింత లోతుగా విచారణ జరిపేందుకు మియాపూర్ పోలీసులు సిద్ధమవుతున్నట్టు మనం సమాధానం సాగుతుంది. ఇన్నారెడ్డి, అలాగే బాధితురాలు ట్రైనీగా జాయిన్ అయింది అంటున్నారు. జాబ్లో జాయిన్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుందంటారు? అలాగే మొదట ఫుడ్లో మత్తుమందు వేశారు అంటున్నారు. అది ఫస్ట్ తినలేదు అంటున్నారు. ఒకవేళ అమ్మాయికు వాళ్ళిద్దరి మీద ఏమైనా డౌట్ ఏమైనా వచ్చిందంటారా ఇటు సంగారెడ్డి మీద కానీ జనార్దన్ రెడ్డి పైన కానీ? అయితే ప్రస్తుతం అయితే మాత్రం మొట్టమొదటిగా ఆమె దాదాపుగా ఒక 2 నెలల క్రితమే ట్రైనీగా జాయిన్ అయింది. తర్వాత రెగ్యులర్ గా అక్కడ ట్రైనింగ్ జాయిన్ అయినప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్ సంబంధించిన సైట్ విజిట్ తీసుకెళ్ళటము, ఆ సైట్ డీటెయిల్స్ అన్ని చూపించడము, తర్వాత దానికి సంబంధించిన ట్రైనింగ్ అంతా పూర్తి ఇస్తారన్నమాట. పూర్తి ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ నేపథ్యంలోనే ఆ ట్రైనింగ్ ఇస్తున్న నేపథ్యంలో ట్రైనింగ్ తీసుకుంటే విజిట్ అయిపోయిన తర్వాత ఆమెను తిరిగి అంటే ట్రైనింగ్ విజిట్ తర్వాత తిరిగి వస్తుండగా వాళ్ళు ప్రీ ప్లాంట్ గా మొట్టమొదటిగా ఆహార పదార్థాల మత్తు ప్రయత్నం తెలుస్తా ఉంది. అమ్మ ఆహార పదార్థాన్ని తిరిగిపోవడం తోటి ఇప్పుడు మళ్ళీ కూల్ డ్రింక్ లో మత్తు కలిపి రకమైన అత్యంత పని దాదాపుగా మద్యం మత్తులో ఉండగా కారులోనే హైదరాబాద్ లో తిరుగుతూ అత్యాచారం చేసి చివరికి ఆమె ఎప్పుడైతే కాన్షియస్ లోకి వచ్చిందో దాని రాగానే ఆంటీ దగ్గర వదిలి పారిపోయారు. తర్వాత ఆలస్యంగా ఆమె అసలు వచ్చిన విషయం చేసుకుని ఎప్పుడు పోలీసులు చేయడం ఏమంటే పోలీసులు కూడా ఇమీడియట్ గా స్పందించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఎన్నారెడ్డి.